చపాతీ కర్రతో చేసుకోవచ్చు, లేకుంటే చేతితో అయినా తాలించుకోవచ్చు. అని చపాతీ కర్రతో చేస్తే ఈజీ మెథడ్ అన్నమాట. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను జొన్న రొట్టె చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎలా చేస్తానో మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే జొన్న పిండి ఉంది. మనమైతే ఒక కప్పు కాకుండా ఒక గ్లాసు దాంతో కొలిచి తీసుకోవాలా. ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను, కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. మాకైతే సరిపోతుంది ఒక కప్పు. ఇక్కడైతే కూర ఉడుకుతుంది, చిక్కుడుకాయ కర్రీ అన్నమాట. చిక్కుడుకాయ కర్రీ జొన్న రొట్టె తీసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు కొంతమంది జొన్న రొట్టె చేయండి అని. నేను మధ్యలో చేశాను కానీ నాకైతే టైం దొరకలేదన్నమాట వీడియో షూట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇవైతే వేడి నీళ్ళు ఈ పిండిని కలపడానికి అనమాట. ఇగో ఈ నీళ్ళు అయితే వేడైపోయినాయి, మంచిగా సలసల కాగుతున్నాయి. ఇట్లా నురుగు వచ్చే వరకు వేడి చేసుకోవాలా. కొద్దిసేపు ఈ పెనం వేడి ఎక్కుతుంది, పిండి కలిపేయాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళని దీంట్లోనే పోసుకుంటున్నాను. పోసుకొని ఒక గరిటెతో అయితే కలపాలి ఒకసారి, లేకుంటే వేడి తగులుతుంది చేతికి. చూడండి, ఇలా అయితే కలిపేసుకుంటున్నాను మంచిగా. ఉప్పు ఆల్రెడీ నీళ్ళలో వేసేసాను ఫ్రెండ్స్ నేను. ఇలా అయితే మంచిగా గరిటెలో కలిపేసుకుంటున్నాను. వేడిగా ఉన్నాయి చూస్తున్నారు కదా. కొంచెం పొడి పిండి ఇట్లా చల్లుకుంటున్నాను. కొంచెం చల్లనీటిని తీసుకుంటా. పిండి అయితే వేడిగా ఉంటుంది, చేయి కాలుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం చల్లని వాటర్తో చేయి తడిపేసుకుంటూ ఇట్లా మంచిగా ముద్ద చేసుకోవాలా. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఇట్లా వేసుకోవాలన్నమాట. పిండి అయితే చాలా వేడిగా అనిపిస్తుంది. మా పాప అయితే బయట ఆడుకుంటుంది. చూడండి, పిండి అనేది ఇలా కలిపేసుకున్నాను. పొగలు వెళ్తున్నాయి పిండి నుంచి. వేడి ఉంది పిండి. పిండి ముద్ద తీసుకొని ఇట్లా మంచిగా ఇట్లా కొట్టుకున్నట్టు చేయాలి. పిండిని ఒక పెద్ద ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ అన్న ముద్ద కాదండి, కొంచెం పెద్ద ముద్దనే తీసుకుంటున్నాను. ఇలా మంచిగా ఇదైతే చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా చేసుకొని కొంచెం పిండిని చల్లుకొని మనం చపాతీ కర్రతో ఈజీగా చేసుకోవచ్చు.
చపాతీ కర్రతో చేసుకోవచ్చు, లేకుంటే చేతితో అయినా తాలించుకోవచ్చు. అని చపాతీ కర్రతో చేస్తే ఈజీ మెథడ్ అన్నమాట. పెనం అయితే వేడవుతుంది ఫ్రెండ్స్. పిండి కొంచెం లూజ్ లాగా అనిపిస్తే ఇట్లా పిండి కలుపుకోవాలి. పిండి అయితే కొంచెం లూజ్ అయిందనమాట, అందుకే నేను పొడి పిండి చల్లేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఉంటే మంచిగా వస్తుంది రొట్టె నుండి. పెనం అయితే ఫుల్ వేడి ఎక్కనియాలా, లేకుంటే మంచిగా రాదు రొట్టె అనేది. పైన వాటర్ ఇలా ఇలా తాగాలన్నమాట. వాటర్ వేయకపోతే పగుళ్ళు వస్తుంది రొట్టె మీద. ఒకసారి తిప్పేసుకోవాలా. హై ఫ్లేమ్లో కాల్చుకోవాలా రొట్టెని, లేకుంటే మంచిగా రాదు ఫ్రెండ్స్. మంచిగా కలవాలా, లేకుంటే కలపలు వేస్తుంది. ఇలా చపాతీ కర్రతో ఈజీగా చేసుకోవచ్చు మనం. కొందరికి చేతితో చేయడం రాదనమాట, నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు చేతితో చేయడం. చూడండి జొన్న రొట్టె అనేది ఎలా పొంగుతుందో, మంచిగా పొంగుతుంది. చపాతీ చేసుకోవడం వస్తే చాలు, జొన్న రొట్టెని ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం. మా నాన్నమ్మ అయితే చాలా చాలా పెద్ద రొట్టెలు చేస్తుంది. అలా అయితే నాకు చేయరాదు, కానీ నాకు వచ్చినట్లు చూపెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి పిండి వేసుకుంటా లాటించుకోవాలి, లేకుంటే విరిగిపోతాయి రొట్టెలు అనేది. చూడండి రొట్టె అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టున్నాను. నీళ్ళు కంపల్సరీ రొట్టె మీద.
అయితే చేయరాదు, నాకు వచ్చినట్లు చేసుకున్నాను ఫ్రెండ్. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక అక్క అడిగిందని చేసి చూపెడుతున్నాను నేనైతే. చేయితోటైతే ఇట్లా చూడండి, చేయితోటి ఈజీ, చేయితోటైనా ఈజీ, ఏం దేనితోటైనా ఈజీ అన్నమాట. ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను రొట్టెని. మా పాప అయితే ఈరోజు స్కూల్కి పోలేదు, వాళ్ళకైతే స్కూల్ లేదట. దేనికోసమో నాకు కూడా తెలియదు, స్కూల్ లేదైతే అనింది. అందుకే ఇక ఈరోజు పొద్దున్నైతే జొన్న రొట్టె చేసుకుంటున్నాను నేను. కర్రీ అయితే ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మాకైతే చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాను. మా ఆయనకి మళ్ళీ వేరే కర్రీ చేయాలి. ఏం కర్రీ చేయమంటారో మరి నాకు కూడా తెలియదు. ఇదిగోండి ఫస్ట్ రొట్టె అన్నమాట. నాకు చిన్నగానే చేయడం వచ్చు, పెద్ద అయితే చేయడం రాదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మని అయితే చేసి చూపెట్టమంటాను ఫ్రెండ్. మా నాన్నమ్మ అయితే చాలా పెద్ద పెద్దవి చేస్తుంది. ఇలా అయితే జొన్న రొట్టెలు చేశాను ఫ్రెండ్స్. నాకు ఇలానే వచ్చు కాబట్టి ఇలానే చేసి చూపెట్టాను. నాకు ఎలా వచ్చిందో అలా అయితే చూపెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఎలా వచ్చిందో అలా చేశాను అనమాట. మీరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.